హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు మేము ఎలా జరుపుకున్నామంటే, గణపతిరాజు శేషగిరిరావు గారు రచించి పాడిన పాటలు పాడారండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో వినండి. సాకారమగుటకు కావలని అండ పోవకుండా ఏ కార్యమైనను సాకారమగుటకు కావలని అండ పోవకుండా మనసావాచ మరువను తండ్రి మనసావాచ మరువను దేవా మా విఘ్నములను పాపగరావా మా విఘ్నములను పాపగరావా తొలి పూజలందుకో తొలి దేవరా సామజానన సంకటహరణ సత్యచమిడుమా సఫలయందునా సామజానన సంకటహరణ సత్యచమిడుమా సఫలయందునా అంజలవరునా అమరగానమునా అంజలవరునా ఆయన మరి సైడ్ పత్ర పుష్పముల పురుములు ఉండాల నైవేద్యములతో నిరువది యొక్క పత్ర పుష్పముల పురుములు ఉండాల నైవేద్యములతో గజముఖని పూజ ఘనముగ చేసేము గజముఖని పూజ ఘనముగ చేసేము అనవరతము మా అందగనుందరా అనవరతము మా అందగనుందర తొలి పూజలందుకో తొలి దేవరా విజయమునీయన విఘ్నేశ్వరా తొలి పూజలందుకో తొలి దేవరా పాడిన రాఘవుడానందించులే రాఘవుడానందించినంతనే హనుమత్సటికి చేరునులే రామనామాని ప్రేమతో పాడిన రాఘవుడానందించులే రాఘవుడానందించినంతనే హనుమత్సటికి చేరునులే రామనామాని రామచరితమును పాడిన వారికి సీతారాములు దీవించు సీతారాముల దీవెనలున్నతో సుఖముగ బ్రతుకును గడపొచ్చు సీతారాముల దీవెనలున్నతో సుఖముగ బ్రతుకును గడపొచ్చు రామ రామాని ప్రేమతో పాడిన రాఘవుడానందించులే రాఘవుడానందించినంతనే హనుమత్సటికి చేరునులే రామ రామాని ప్రేమతో పాడిన రాఘవుడానందించులే మానవ జన్మము జన్మాన్నిటిలో మధురమైనదని తెలియురా మానవ జన్మము జన్మలన్నిటిలో మధురమైనదని తెలియురా నడవటి ధర్మము తప్పకున్నతో నరుడ దైవముగా మారునురా నడవటి ధర్మము తప్పకున్నతో నరుడ దైవముగా మారునురా రామ రామాని ప్రేమతో పాడిన రాఘవుడానందించులే
అన్నదమ్ముల రామ లక్ష్మణులే అన్యోన్యముగా మెలగిడిలే అన్నదమ్ముల రామ లక్ష్మణులే అన్యోన్యముగా మెలగిడిలే సీతారాముల దాంపత్యములో ఆదర్శముగా నిలకిలే సీతారాముల దాంపత్యములో ఆదర్శముగా నిలకిలే రామ రామ అని ప్రేమతో పాడిన రాఘవుడానందించులే రాఘవుడానందించినంతనే హనుమార్చటికి చేరునులే హనుమంతుడు తన భక్తి వల్లనే రాముని మదిలో నిలిపెనులే హనుమంతుడు తన భక్తి వల్లనే రాముని మదిలో నిలిపెనులే రామనాథను ఎవరు కలచినా రక్షించదలని తెలిపెనులే రామనాథను ఎవరు పాడినా రక్షించదలని తెలిపెనులే రామ రామ అని ప్రేమతో పాడిన రాఘవుడానందించునులే రాఘవుడానందించినంతనే హనుమార్చటికి చేరునులే రామ రామ అని ప్రేమతో పాడిన రాఘవుడానందించునులే హరివో అల్లదివో శ్రీహరివాసము హరికేల చేతుల పడగలమయము హరివో అల్లదివో శ్రీహరివాసము హరికేల చేతుల పడగలమయము హరివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచల మహిళోన్నతము అదిగో బ్రహ్మాండకపు రూపము అది వెంకటాచల మహిళోన్నతము అదిగో బ్రహ్మాండకపు రూపము అది ఏ దివ్య నివాసమఖిల మునులకు అది ఏ నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అది భక్తుడు అది మూడుడదే పురాణమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము హరికేల చేతుల పడగలమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివు శ్రీ వెంకటపతికి శివుడైనవి కైవల్య పదము వెంకటనగమదివు శ్రీ వెంకటపతికి శివుడైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పరివేల చేతుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము జలము నిండియున్న దేవతల నిజవాసము శంకటనలదివు శేషాచలము నిండియున్న దేవతల నిజవాసము ముంగిట నల్లడివో మూలనున్న ధనము ముంగిట నల్లడివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 శ్రీహరే వెంకటేశ హరే శ్రీనివాస హరే 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 గోవిందా
శేషగిరిరావు గారండి. ఈయన గారు పాడిన పాటలు రచించి పాడతారండి ట్యూన్ చేసుకొని. అదివో అల్లదివో సాంగ్ మాత్రం ప్రేక్షకులు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు. ఇంకా వాళ్ళ కోసం పాడారనమాట. మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు రోజు పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పునః పూజ అనేది ఒకటి ఉంటుంది. మీరు గమనించారా? అందులో దీపం దర్శయామి, ధూపమాగ్రాపయామి, నృత్యము, గీతము, శ్రవణము ఇలా అన్నీ పునః పూజలో భాగమే కదండీ! అలా మా స్వామివారికి మొదటి రోజు కోలాటము, రెండవ రోజు భరతనాట్యము, మూడవ రోజు పాటలండి. అలా కుదిరిపోయినాయండి ప్రోగ్రామ్స్. ఎక్సలెంట్‌గా కుదిరాయి. వీళ్ళు కూడా పాటలు పాడారండి. కాకపోతే నేను అవి వీడియోలో అప్లోడ్ చేయలేదు. యాక్చువల్‌గా మర్చిపోయాను. అవి వీడియోలు డిలీట్ అయిపోయాయి. ఇలా జరిగిందండి మా నవరాత్రుల్లో మూడవ రోజు. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. బావుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.